ఏంటి తల్లి ఇంత ఆనందంలో? అక్కడ నాకు క్విజ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అది నిజంగానా? నా బంగారం. ఏమే ఆ స్వీట్స్ ఒకటి తీసుకురా. అబ్బబ్బబ్బా, ఏంటండి ఏంటో కప్పు? మన అమ్మాయికి క్విజ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే దానికి ప్రైజ్ వచ్చింది క్విజ్ లోనేనండి. ఏదో ఒలింపిక్స్ లో వచ్చినట్టు అంత హడావిడి చేస్తారేంటి? ఏంటి ఒలింపిక్స్ తొక్క? నా కూతురు లైఫ్ లో ఎప్పటికీ ఒకటే గోల్, డాక్టర్. నేను చదవలేకపోయిన ఆ డాక్టర్ నా కూతురు చదివి డాక్టర్ సౌమ్య ఎంబీబీఎస్ అయిన పేరు నిలబెట్టు. ఏంట్రా చిట్టల్లి? ఇక ఆపండి. ఈ తండ్రి కూతుర్లు కలిస్తే మాటలు కోటలు దాడుతాయి. ముందు ఈ స్వీట్స్ తినండి. పిచ్చి మొద్దు, ఈ స్వీట్స్ తెమ్మది తినడానికి కాదే, అందరికి పంచడానికి. ఏంటి ఇంత చిన్న దానికి ఇలా స్వీట్స్ పంచితే చూసేవాళ్ళు నవ్వరు? చిన్నదేంటే చిన్నది? స్కూల్లో అంతమంది ఉండగా నా కూతురికే ఫస్ట్ వచ్చిందంటే స్కూల్లో అంతమంది ఉండగా నా కూతురికే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే ఎంత గొప్ప విషయం. నా కూతురు విషయంలో చిన్నది కాదు, అన్ని గొప్పవే. అస్విచిటి రా తల్లి. మెల్లిగా. అబ్బబ్బబ్బా, రోజు రోజుకి తండ్రి కూతుర్ల సరసం ఎక్కువైపోతుంది. అమ్మ అదే వచ్చింది స్కూల్ ఫస్ట్. అవునా? నా బంగారు తల్లి. వీటితో సరిపడతావా? వెళ్ళి దిష్టిది. సరేనండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. తూ చెప్పు. వీధిలో వాళ్ళందరికీ ఫోన్ చేసి భోజనాలకి రమ్మను. ఇప్పుడు భోజనాలు ఎందుకండి? అరే మన సౌమ్య అంత మార్కులో పాస్ అయితే భోజనాలు పెట్టకూడదా? సరేనండి. శ్రీను, అరే శ్రీను. రాము రారా, కూర్చో. ఏరా, అమ్మాయి పాస్ అయిందా? పాస్ అవ్వడం ఏంటిరా ఫుల్, స్కూల్ ఫస్ట్. అవునా? సూపర్ తల్లి, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకేం చదువుతుందిరా, డాక్టరే. నీకు కూడా తెలుసు కదరా. అదేంట్రా, అసలు ఆ అమ్మాయికి ఏం చదవాలని వింటో కనుక్కోవా? రే, అది చిన్నపిల్లరా, దానికి ఏం చదవాలో ఏం చదవకూడదు తెలియదురా. అయినా దానికి చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలనే ఉందిరా. ఒరే, ఎందుకైనా మంచిది అడిగితే బెటర్ కదా. రే, నా కూతుర్ని ఏం చేయాలో ఏం చదివించాలో నా ఇష్టం, మధ్యలో నిసలాలండి రా. ఏదో ఫ్రెండు కదా అని ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడిస్తున్నావు. ఒరే, అర్థం చేసుకుంటే నీకేం మంచిది. ఇలా మనకి ఇష్టమైంది వాళ్ళకి ఇష్టమో లేదో కనుక్కోకుండా చదివిస్తే ఎటు కాకుండా పోతారా. రే, నువ్వు ముందింటకెళ్ళరా, వెళ్ళు. ఇది ఎప్పటికీ అర్థం చేసుకోరా. పెద్ద సలహాలు ఇచ్చే వాడేలే. సౌమ్య, అమ్మా సౌమ్య. చెప్పు డాడీ. చెప్పు డాడీ. ఏంటండి ఎంత కోపంగా ఉన్నారు? నువ్వు ఆగు. సౌమ్య, నీకేం చదవాలని ఉంది? అది ఇంటర్ చేసి నెక్స్ట్ చెప్పు. అదే డాడీ, ఎంబీబీఎస్ చదవాలని. అది మళ్ళీ వాడు అడిగినప్పుడు చెప్పవే. ఏమే ఆ పరమేశం వాళ్ళ అమ్మాయి ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి కాలేజ్లో మెడికల్ సీట్ కూడా వచ్చిందంటే ఆ అమ్మాయి ఇంటర్ ఏ కాలేజ్లో చదివిందో కనుక్కో. మన సౌమ్యాన్ని కూడా అక్కడే జాయిన్ చేద్దాం. సరేనండి. ఆల్రెడీ కనుక్కున్నానండి, విజయవాడలో అనన్య కాలేజ్ అంట. అయితే ఇంకే మన సౌమ్యాన్ని కూడా అక్కడే జాయిన్ చేద్దాం. సరేనండి. డాడీ, నేను విజయవాడ వరకు వెళ్ళను డాడీ, ప్లీజ్ డాడీ. నేను విజయవాడ వరకు వెళ్ళను డాడీ, ప్లీజ్ డాడీ. ఇక్కడే ఎక్కడో జాయిన్ అవుతా డాడీ, ప్లీజ్ డాడీ. చూడు తల్లి, ఇక్కడ కాలేజ్లో ఎలా చెప్తారో ఏంటో, అక్కడ బాగా చెప్తారంట తల్లి. డాడీ ప్లీజ్ డాడీ, నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి డాడీ, ప్లీజ్ డాడీ. నేను అక్కడి వరకు వెళ్ళను, ప్లీజ్ డాడీ. చెప్తుంటే అర్థమైతలే. డాడీ లేదు, మమ్మీ లేదు, నువ్వు లోపలికి వెళ్ళి పడుకో.
ఏమే దీన్ని తీసుకెళ్ళు, నా పర్మిషన్తో మాట్లాడి వస్తా. మనం రేపు పొద్దున్నే విజయవాడ వెళ్తున్నాం అంతే. లక్ష్మి, అమ్మాయ్యా, అమ్మాయి రిజల్ట్స్ ఏమయ్యి? రిలాక్స్ అవ్వండి. టీ కావాలా కాఫీ కావాలా? అరే నేను ఇంత టెన్షన్ పడుతుంటే టీ కావాలా కాఫీ కావాలా అడుగుతావండి? అమ్మాయి రిజల్ట్ చెప్పు. నన్ను ఎందుకు అడుగుతున్నారండి? దాన్నే అడగండి. సౌమ్య, అమ్మ సౌమ్య నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? అది 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 గులకు గట్టిగా మాట్లాడు. అది 250 డాడీ. ఏంటి 250? ఏంటి 250 అంటుందేంటి? ఇది నిజంగా చెప్తుంది? ఇది నిజమేనండి. బయాలజీలో 1 మార్కు తేడాతో పాస్ అయిందంట. ఈ మార్క్స్ ఏంటి? జస్ట్ పాస్ అవ్వమంటే. డాడీ నాకు ఆ బైపీసీ ఏమీ నచ్చలేదు డాడీ. కనీసం డాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ కూడా లేదు డాడీ. ఏంటి డాక్టర్ అవ్వవా? ఇంకేమవుతావు? ఆర్టిస్ట్ డాడీ. ఏంటి ఆర్టిస్టా? ఇవ్వండి, కొట్టకండి. నన్ను ఏం చేయమంటావే? అందరికీ గొప్పగా నా కూతుర్ని డాక్టర్ చేస్తానని చెప్పుకున్నా, కానీ ఇప్పుడు అందరిలో నా పరువు తీసింది. డాడీ నువ్వు అలా ఉండకు డాడీ, నాతో మాట్లాడు డాడీ ప్లీజ్ డాడీ. నువ్వు అలా ఉండకు డాడీ ప్లీజ్ డాడీ, నాతో మాట్లాడు డాడీ. చేతి నీ మొహం చూడాలంటే అసం వేస్తుంది. చిచి. డాడీ డాడీ అమ్మ నాన్న చెప్పినట్టే నేను ఎంట్రన్స్లో సీట్ సాధిస్తానమ్మా. ప్లీజ్ అమ్మా, నాన్నని నాతో మాట్లాడమనమ్మా. చెప్తా. మీ నాన్న కోరుకున్నట్టు నువ్వు ఇంటర్ కంప్లీట్ చేసి మెడికల్ సీట్ సాధించి అడుగు, నేనే చెప్తా. సరే అమ్మా. ఆంటీ ఎలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావా? నేను బాగున్నానంటీ. సౌమ్య ఎక్కడ ఉంది? ఆమె తన రూమ్లో ఉందమ్మా, వెళ్ళు. ఎలా ఉన్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఎంట్రన్స్లో సీట్ రాలేదు గీత. దీనికే ఎవరైనా ఏడుస్తారా? నెక్స్ట్ టైం మళ్ళీ ఎగ్జామ్ రాసి సీట్ కొట్టేదులే కానీ. మీ ఇంట్లో తీసుకున్నంత ఈజీగా మా ఇంట్లో తీసుకోరే. పైగా మా నాన్న నాతో మాట్లాడట్లేదు. ఈ విషయం మా అమ్మ నాన్నకు తెలిసా నన్ను చంపేసి ఆయన చచ్చిపోతాడే. అలా ఏమి జరగదు లేదే, నాకు చాలా భయంగా ఉంది. నేను రేపు మా ఇంటికి వెళ్తున్నాను సౌమ్య. నేను వచ్చాక మీ నాన్నతో మాట్లాడతా లేవే. ఓకే బాయ్ సౌమ్య. నీ చిక్కులు ఎవరు తెలుసలుగా, ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా, అప్పుడో ఇప్పుడు తనని కలను అంటుందా. ప్రతి కుసుమం తనదే విరిసే కొమ్మైనా, గుడికో జడకు సాగనంపక ఉంటుందా. బతుకంటే పడి చదువా అనుకుంటే అది సులువా. పడిన జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా.
ఎందుకు తెరవడం లేదు? సౌమ్య, ఏమండి? ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? ఏమైంది? ఎందుకు అలా ఏడుస్తున్నావు? సౌమ్య, అమ్మా సౌమ్య, అమ్మా. తల్లి తల్లి నా చిట్టు తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా, నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలా, నా ఎంత నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా, ఏ జన్మలో పాపమే నేను చేశాను ఈ శిక్షే వేశావమ్మా. శవమల్ల మిగిలానమ్మా. అమ్మా సౌమ్య, అమ్మా సౌమ్య, అమ్మా సౌమ్య. నాన్న, నన్ను క్షమించండి నాన్న. మీ కన్నులు కన్న కలల్ని నా కన్నులు కనలేకపోయాయే. మీ ఆశల్ని ఆశయాల్ని నిజం చేయలేకపోతున్నా. అందుకే మీకు నా ముఖం చూపించలేక చచ్చిపోతున్నా. అమ్మా, అయినా ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? ఎంతసేపు మీరు కాలేకపోయిన ఆ డాక్టర్ని మీ అమ్మాయిని చేసి చూడాలనుకున్నారే తప్ప తను మనసుతో ఏది చదివి ఆనందంగా ఉంటుందో అని ఒక్కసారైనా ఆలోచించారా? లేదు. వాళ్ళమ్మ ఇక్కడ చదివి సీట్ సాధించింది, అక్కడ చదివి డాక్టర్ అయిందని అనుకోవడమే తప్ప మీ అమ్మాయి గురించి ఒక్కరోజు కూడా ఆలోచించలేదు. లేదు. మీరే కాదండి, ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు మీలానే ఉన్నారు. అందుకే ఇండియాలో ఆత్మహత్యలు ఆగడం లేదు. అలాంటివి ఆగాలంటే మారాల్సింది స్కూళ్ళు, కాలేజీలు, విద్యా విధానాలు కాదు, మీరే మారాలి. కన్న బిడ్డల్ని అల్లారు ముద్దుగా పెంచుకునే తల్లిదండ్రులు వారి చదువు విషయంలోకి వచ్చేసరికి వారిని ఒత్తిడిలోకి తోసేస్తున్నారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేక ఇలా శవాలై మారుతున్నారు. తల్లిదండ్రులు కళ్ళు తెరవండి, మీ పిల్లల్ని కాపాడుకోండి. పిల్లల లైఫ్లో జరగకుండా జాగ్రత్త పడదాం. ఈ స్టేజ్ నుంచి ఒక మంచి లెసన్ నేర్చుకొని వెళ్దాం. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్.